వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ సురేంద్ర. నమస్తే గౌతమ్ గారు. నమస్తే అండి. సార్, కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు అయిపోయింది సార్. అయితే సజ్జల గారు, ఆర్కే రోజా గారు ఈ మధ్య కొన్ని కామెంట్స్ చేశారు. నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చేది మాదే. మా గవర్నమెంట్ వస్తే మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారో దానికి తిరిగి డబుల్గా వడ్డీతో సహా చెల్లిస్తాం, గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ఏ విధంగా ఉమ్. చూడాలి సార్? అంటే నెక్స్ట్ గవర్నమెంట్ వీళ్ళు ఫామ్ చేస్తామని ఫిక్స్ అయిపోయారంటారా, లేకపోతే ఇప్పుడు గవర్నమెంట్ అంత పరిపాలన బాగలేదంటారా? గవర్నమెంట్ పరిపాలనతోటి వీళ్ళ మాటలతోటి ఇదేం కాదులే కానీ కానీ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ ఆర్కే రోజా కానీ ఇంకా నోరు కుదరలేదు. నో నో నోటి గురించి ఒక సామెత ఉంటుంది. నోరా వీపుకు చేటు తేకే అని అంటారు. ఎందుకంటే నోటితో మనం మాట్లాడే మాట ఎదుటివాడికి బాధ కలిగించింది అనుకోండి, ఈ పగల కొడతాడు అంతున, ఈపు చిట్లేటట్టు కొడతాడు. ఇంకా కావాలంటే ఈపు విమానం మోత మోగిస్తాడు. ఇలాంటి మాటలన్నీ మాట్లాడుకుంటూ వీళ్ళు జగన్మోహన్ రెడ్డికి ఎంత నష్టం చేయాలో అంత నష్టం చేశారు. వీళ్ళు అధికారంలో ఉండగా చేసిన పని. అయినా వీళ్ళకి ఇంకా బుద్ధి రాలేదు. జగన్మోహన్ రెడ్డిని 11 సీట్లకే కన్ఫైన్ చేసిన తర్వాత ఆర్కే రోజా తన నియోజకవర్గంలో తానే గెలవలేకపోయింది. ఇంకేంటి మళ్ళీ తర్వాత గెలిచేది? ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఎంత ప్రజాధనం తిని ఎన్ని సలహాలు ఇచ్చాడో తెలియదు. జగన్మోహన్ రెడ్డిని సర్వనాశనం చేశాడు. ఈ మాట నేను మాట్లాడుతుంది కాదు, ఈ మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే మాట్లాడతారు. జగన్ ఓడిపోవడానికి సజ్జల రామకృష్ణారెడ్డి కారణం అని 100 మంది మాట్లాడే మాట అది. అలాంటి సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న నందిగాం సురేష్ని జైల్లో పరామర్శించడానికి పోయి, అతను ఏమన్నా స్వాతంత్ర సమర యోధుడా? పరామర్శించి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఏది కావాలంటే చేస్తున్నారు అని అంటే, మా ఇంటికి పోలీసులు తిరిగారు ఆ రోజున. మా నాన్నకి ఆయనకి నోటీసులు ఇచ్చి వెళ్ళారు. కానీ అసలు ప్లాన్ ఏంటంటే ఎత్తుకొని పోదామని. ఎక్కడో గణ గుంటూరు జిల్లాలో చిలకలూరిపేట పక్కన ఉన్న గణపవరం దగ్గర నుంచి ఎక్కడో అనంతపూర్ డిస్టిక్లో ఉన్న రాయదుర్గకి ఈయన్ని కారులో వేసుకొని పోదామని వచ్చారు. ఈయన ఆరోగ్య పరిస్థితి చూసి మధ్యలో ఏదన్నా తేడా వచ్చింది, ఈయనకి ఏమన్నా అయిందంటే, ఈయన కొంచెం అటు ఇటు టపా కట్టాడంటే మనం పూర్తిగా ఇరుక్కుపోతాం, సర్వనాశనం అయిపోతుంది పరిస్థితి అని నోటీస్ ఇచ్చి వెళ్ళారు. ఎందుకు వచ్చారండి మా ఇంటికి నోటీసులు ఇవ్వటానికి? ఏం జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తే తప్ప? ఆయన చేసిన పనులన్నింటినీ విమర్శిస్తే తప్ప? ఇప్పుడు మరి అట్లాంటి వాళ్ళు వీళ్ళు ఇప్పుడు ఈ ఈ కూటమి ప్రభుత్వాన్ని విమర్శించటం కాదు, అమ్మ నా బూతులు తిడుతున్నారు. అప్పుడే జగన్మోహన్ రెడ్డికి ఏదో ఫుల్గా ప్రజల్లో ప్రజాదరణ వచ్చేసింది. కూటమి ప్రభుత్వం 6 నెలల్లోనే మొత్తం పోయిందంటే ఓ పెద్ద గోబెల్స్ ప్రచారం. అమ్మ బూతులు మొత్తాన్ని సోషల్ మీడియాలో పెట్టి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఈ రోజా కానీ సజ్జల రామకృష్ణారెడ్డికి కానీ తెలుసా? అసలు సజ్జల భార్గవ్ రెడ్డి వచ్చిన తర్వాతనే ఇతను ఏ సోకాల్డ్ ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన కుమారుడు సజ్జల భార్గవ్ రెడ్డి వచ్చిన తర్వాతనే సోషల్ మీడియాలో బూతులు పెరిగిపోయినాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవును సార్. బూతులు పెరిగిపోయినాయి. ఈ రోజున కొడుకును మాత్రం సేఫ్గా విదేశాల్లో పెట్టాడు. సజ్జల భార్గవ్ రెడ్డి ఇండియాలో లేడు. అవును సార్. అతని గురించి ఇక్కడ కేసులు వేసి బెయిల్ కోసం వీళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అతను మాత్రం విదేశాల్లో ఉంటాడు. అక్కడుండి ఊర ఖాళీగా కూర్చున్నాడా? ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ అసలు ఇండియాలో ఎక్కడ ఏ మూల నుండి ఈ సోషల్ మీడియా ఈ ఎట్లాంటి ఏదైనా పిచ్చి పనులు చేస్తే వెంటనే అరెస్ట్ అవుతాం అనే దానికి ఇప్పుడు సోషల్ మీడియా ఈ వీళ్ళందరినీ విదేశాల్లో పక్క దేశాల్లో వీళ్ళ టీం మొత్తాన్ని ఏర్పాటు చేసి అక్కడి నుంచి ముప్పేడ దాడి చేయాలి అనే ప్రయత్నంలో సజ్జల భార్గవ్ రెడ్డి ఆడబోయి తిరుగుతున్నాడు. ఇంకా ఈ ఆర్కే రోజా ఓడిపోతే కనీసం కూడా కనపడకుండా ఈరోజు వచ్చి మాట్లాడుతుంది. కనీసం దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎలాగే వెళ్ళాలి, ఎవరిని తీసుకొని వెళ్ళాలి, ఎన్నిసార్లు వెళ్ళాలో కూడా లేకుండా ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి మీద
మొత్తం బిజినెస్ చేసింది. టిక్కెట్లు అమ్ముకోవటం దగ్గర నుంచి వెంట పెట్టుకుని స్పెషల్ దర్శనానికి తీసుకెళ్లే దగ్గర నుంచి మొత్తం బిజినెస్ చేస్తే పాతాళానికి దొక్కేశాడు వెంకటేశ్వర స్వామి. అయినా సిగ్గురాల. కొండ మీద రాజకీయాలు మాట్లాడొద్దు అని ఒక నియమం ఉన్నప్పటికీ కూడా కొండ మీద బూతులతో సైతం రాజకీయాలు మాట్లాడి ఇప్పుడు ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డికి ఈ పరిస్థితి తీసుకొచ్చి పెట్టారు. వీళ్ళు తిరిగి మళ్ళీ 2029లో ఎన్నికలలో మళ్ళీ గెలిచి జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు, ఇప్పుడు ఉన్న కూటమిలో ఉన్న వీళ్ళందరినీ ఏదో పీచ వనుస్తాడు అని అనుకుంటే అది మహాద్భుతమే. అసలు ఈవెన్ ఈ రోజాకి కానీ మిగతా చాలా మందికి జగన్మోహన్ రెడ్డి వచ్చేసరి టికెట్ కూడా ఇడు. వీళ్ళ వల్ల సర్వనాశనం అయిందని తెలుసు. ఈ సజ్జల రామకృష్ణారెడ్డికో ఇట్లాంటి వీళ్ళు ఏంటంటే వెనక బ్యాక్ ఎండ్లో పనిచేసేవాళ్ళు కదా, వీళ్ళ దగ్గర కొన్ని కిటుకులు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి కిటుకులన్నీ కొన్ని వీళ్ళకి తెలుసుంటాయి. అందుకని వీళ్ళని పక్కన పెట్టుకుంటాడు. వీళ్ళ అవసరం తీరిపోయింది, వీళ్ళతో పని లేదు అనుకున్నప్పుడు శివార్పణం, ఎక్కడికి వెళ్ళిపోతారో తెలియదు, అసలు భూమి మీద ఉంటారో లేదో కూడా తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళందరూ ఈ రోజున. నందిగాం సురేష్ లాంటి వాళ్ళని ఎంపీని చేశాడు. నేను ఎక్కడో మారుమూల ఉండవాడిని నన్ను తీసుకొచ్చి ఎంపీని చేశాడు, జగన్ కోసం ఏమైనా చేస్తాను అని అంటే, జగన్ కోసం జైల్లో ఉన్నాను అనుకో, ఎందుకు బయటకు వచ్చేది నువ్వు? జగన్ కోసం నేను జైలుకి వెళ్ళాను అని గర్వపడు. కాదు, మళ్ళీ జైల్లో ఉండటానికి భయం. చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటే పోసుకోవటానికి 70 ఏళ్ళ వృద్ధుడు అనేది కూడా లేకుండా ఆయనకు పోసుకోవటానికి వేడి నీళ్లు కూడా ఇవ్వకపోతే ఇప్పుడు నందిగాం సురేష్కి మినరల్ వాటర్ బాటిల్ కావాలంటండి. నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి చెబుతున్నాడు వాటర్ బాటిల్ మేము తెచ్చుకుంటామంటే ఈ లేదు అని అంటే ఎట్ట ఇస్తారు? అండర్ రిమాండ్ ఉన్న ఖైదీని మళ్ళీ రిమాండ్ అయిపోయిన తర్వాత కోర్టులో ప్రవేశపెట్టాల్సిన వాడిని వాళ్ళ అండర్లో పెట్టుకుంటే బయట నుంచి వాటర్ బాటిల్స్ తీసుకొస్తుంటే అందులో ఏం కలిపి వస్తే వాళ్ళకి ఏం జరిగితే వాళ్ళకి ఏదైనా జరగరాంది ఏదైనా జరిగి వాళ్ళు పుట్టును పోతే ఏం సమాధానం చెప్పాలా పోలీసులు కోర్టులో? ఇక ప్రభుత్వం చంపేసింది అని వీళ్ళు వేరే ప్రాపగండా చేస్తారు. దానికోసమైనా కానీ ఆ బాటిల్లో ఏమన్నా కలుపుతారు అని ఏమన్నా భయపడాలి. అట్లాంటిది ఇప్పుడు నా నందిగం సురేష్కి మినరల్ వాటర్ బాటిల్ ఇవ్వకపోతే ఏమిటి? ఆ జైల్లో ఏమన్నా మురుగుంట్లోంచి నీళ్లు తీసుకొచ్చి ఇస్తున్నారా? లేకపోతే గోదావరిలో వస్తున్న బురద నీళ్లను ముంచుకొని వచ్చి ఈయనకు పోస్తున్నారా? జైల్లో కూడా వాటర్ ప్లాంటే ఉంది. ఈయనకేమైనా స్పెషలైజ్డ్ ఫుడ్ కావాలంట, ఈయనకేదో వాటర్ బాటిల్ కావాలంట. నాకు తెలిసి నేను చెబుతున్నాను కదండి, ఈయన పోస్ట్ గుంటూరు సబ్ జైల్లో ఉన్నప్పుడు తాలూకా జైల్లో సంథింగ్ ఏదో గుంటూరులో ఈయన ఫస్ట్ అరెస్ట్ చేసినప్పుడు గుంటూరులో పెట్టారు కదా, అక్కడ ఈయన రోజులు 5 సార్లు స్నానం చేశాట. ప్రత్యక్ష సాక్షులు చెప్పారు నాకు. 5 సార్లు స్నానం చేసి మ్యాచింగ్ లుంగి మ్యాచింగ్ పైన జుబ్బా వేసుకొని ఈయనకి 2 బ్యాగులు 2 బ్యాగులు ఈయన సెల్లో ఉన్నాయి. ఆ విషయమై నేను ఒకసారి వీడియో పెడితే దాని మీద అందరూ గగ్గోలు పడిపోయారు. అలాంటిది ఏమి లేదండి అని జైలర్ ఫోన్ చేశాడు నాకు. కాదండి నాకు రిలయబుల్ సోర్సెస్ ద్వారా వచ్చింది, నేను చెప్పింది తప్పు అని అనుకుంటే మీ ఇష్టం వచ్చింది మీరు చేసుకోవచ్చు, మీకు తెలియని లా ఏం లేదు కదా అని అంటే ఆ రోజు నుంచి ఆ బ్యాగులు మాయమైపోయినాయి. ఆయన కప్పుకుంటానికి ఉలెన్ చాదర్ ఇచ్చారు, కాశ్మీరీ ఉలెన్ చాదరు. అదే మిగతా ఖైదీలకైతే ఇస్తారండి? వాళ్ళు ఇచ్చిన దుప్పటి తప్ప వేరే ఇస్తారా? ఎవరు కదా. దాంతో పాటుగా ఆ నందిగాం సురేష్ ఏసీ కోసం రోజులో 5 నుంచి 6 గంటలు పోయి జైలర్ రూమ్లో కూర్చున్నట్ట. ఖచ్చితమైన రిలయబుల్ సోర్స్ చెప్పారు. ఇవన్నీ నేను అందులో పెట్టాను, దాని మీద స్ట్రైక్ కొట్టి ఆపిచ్చేశారు దాన్ని. ఇంకా భయమే ఉంటుంది సార్. ఇంకా ఏం భయపడతాడు అసలు? ఈ దాని తర్వాత జరిగిన ఈ బోరుగడ్డ అనిల్ వ్యవహారం ఎంత చూసాం మనం. అదే రాజమండ్రి సెంట్రల్ జైల్లో అతనికి 2 పర్సనల్ అసిస్టెంట్లు లాగా జైలు ఖైదీలనే పెట్టారంట.
బయట నుంచి బిర్యానీ తెచ్చుకుంటే ఇబ్బంది, కానీ బిర్యానీ లోపలే వండుదాం అని లోపల బిర్యానీ వండుతున్నారు. ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటే మరి ఈ కూటమి ప్రభుత్వం మీద అలుసు తీసుకునే కదా ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి కానీ లేకపోతే రోజా కానీ మాట్లాడుతుంది. అవును సార్. పర్యాటక శాఖ మంత్రిగా ఉండి ఋషికొండ బోడిగుండు పాపానికి ఈవిడ బాధ్యత వహించాలి. అక్కడ కట్టిన 500 కోట్ల ఆ ప్యాలెస్కి ఈవిడే బాధ్యత వహించాలి. ఇలా ఎందుకు జరిగింది అని ఆవిడ తీసే దాంట్లో కానీ మాలు ఇప్పుడు ఆడుదాం ఆంధ్రాలో జరిగిన అవకతవకల మీద కానీ ఆవిడ మీద ఏం కేసు పెట్టకుండా వీళ్ళు మెదలకుండా ఉన్నారు కాబట్టి ఈ రోజున వాళ్ళందరికీ నోరు లేస్తుంది. టీటీడీ టికెట్ల విషయం కూడా ఉంది కదా సార్. అదే ఇప్పుడు పేరు నాని లాంటి వాళ్ళందరూ రేషన్ బియ్యంలో ఇరుక్కోగానే వాళ్ళు నోర్లు మూతలు పడిపోయి వాళ్ళు ఎక్కడికి పోయారో కనపడకుండా అయిపు లేకుండా పోయారు. వంశీ అట్నే గనవరం వంశీ అట్నే కనపడకుండా పోయాడు. గుడివాడ నాని అట్నే కనపడకుండా పోయాడు. పేరుని నాని వచ్చి కొద్దిగా మాట్లాడుతుంటే ఈ రేషన్ బియ్యం బయటకు పడగానే కుటుంబంతో సహా గాయబు. జోగి రమేష్, ఆ జోగి రమేష్ లాంటి మరి గౌత్ శిరీష కానీ లేకపోతే మన ఆర్టీసీ ఎండి వీళ్ళందరూ కానీ లేకపోతే కొలుసు పార్థసారథి కానీ మంత్రి వీళ్ళందరూ పూసుకొని రాసుకొని తిరుగుతుంటే వీళ్ళు ఇలా మాట్లాడికి ఏం చేస్తారండి? ఎట్లే మాట్లాడతారు, నోరు వాయి పట్టకుండా మాట్లాడతారు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ప్రజలు అన్నీ గమనిస్తారు. కూటమి మీద వ్యతిరేకత వచ్చిందా ఏదైనా ఉన్నా కానీ మీ మీద ఉన్న వ్యతిరేకతని మర్చిపోరు. మీరు చేసిన ఈ దురాగతాలు ఈ అఘాయిత్యాలు మొత్తం అనునిత్యం మేము చెబుతానే ఉంటాం. మేము ప్రతి విషయంలోనూ గుర్తు చేస్తానే ఉంటాం. ఇప్పుడు కూటమి చేసే తప్పులను అన్నిటినీ మీరు చేసినప్పుడు ఎలా ఎత్తు చూపించామో ఇప్పుడు అదే పని చేస్తున్నాం. వాళ్ళ తప్పులతో పాటు మీ తప్పులను కూడా మళ్ళీ ఏకరువు పెడతాం. మీరు పలానా విషయంలో మీరు ఏదైనా మాట్లాడితే దానికి తగ్గట్టుగా ఇప్పుడు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి మేము తలుచుకుంటే ఎప్పుడో చంద్రబాబు నాయుడు 3 నెలల్లో 100 రోజుల్లోనే అరెస్ట్ చేసేవాళ్ళం, చివరిదాకా ఎందుకు ఆగేవాళ్ళం అన్నాడు. వీళ్ళని అందరినీ అరెస్ట్ చేయక ఆ మాటలు వస్తున్నాయి. రెడ్ బుక్ రాజ్యాంగం అని అంటున్నారు తప్ప వీళ్ళు ఏం చెయ్యట్లేదు, అందులో అమల్లో లేదు. అసలు మొన్ననే విస్తుపోయే ఇవన్నీ తెలిస్తే ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ రోజున వాళ్ళకి వత్తాసు పలికిన ఈ అధికారులు కానీ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు లేకపోతే వాళ్ళకి పనిచేసిన వాళ్ళందరూ కానీ ఇప్పుడు వీళ్ళ దగ్గర పనిచేస్తున్నారు. రఘురామకృష్ణరాజుని కస్టోడియల్ టార్చర్ చేసినప్పుడు గుండెల మీద ఒక ఎద్దు లాంటి మనిషి కూర్చుంటే ఆయన ఊపిరి అందక అల్లల్లాడిపోయిన ఆ వ్యక్తి ఎవరు అని ఫైండ్ అవుట్ చేస్తే మరి గుడివాడి ఎమ్మెల్యే దగ్గర తేలాడు ఆయన. ఎలా వస్తారు సార్ వీళ్ళు? ఆ ప్రభుత్వంలో వాళ్ళకి కావలసినట్టుగా పనిచేస్తూ ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ పార్టీని కానీ జనసేన పార్టీని కానీ ఎర్రకొట్టుడు కొట్టిన వాళ్ళందరినీ ఇప్పుడు వీళ్ళ అధికారంలోకి రాగానే వీళ్ళ దగ్గరకు వచ్చి కనిపిస్తున్నారు అని అంటే వీళ్ళ దగ్గర అలుసు కనపడుతుంటేనేగా ఎలా రాణిస్తారు ఆ మనుషుల్ని? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇబ్బంది వచ్చిన వాళ్ళందరినీ జనసేన పార్టీలో చేర్చుకుంటున్నారు. నాకేం సంబంధం లేదో, నేను సంతకమే పెట్టలేదు అంటున్నాడు బాలినేని శ్రీనివాసరెడ్డి. నాకు ఈ రోజుకి నా డౌటే. ఆర్టీఐ కింద సమాచారం తెప్పిస్తున్నాను. ఆ రోజున ఈ అదానికి ఈ సెకి మీద పవర్ ఒప్పందాల మీద సంతకం పెట్టడానికి ఆయన ఆ రోజున విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన సంతకం అవసరమయ్యి అర్ధరాత్రి పంపిస్తే నేను పెట్టలేదు అని చెప్పాడు. నా సంతకం ఫోర్జరీ చేశారేమో అని కూడా అన్నాడు. నాకు డౌటే, ఆయన పెట్టే ఉంటాడు. ఆ పెట్టున్న కారణానికి ఇప్పుడు నేను ఎక్కడిరక్కపోతానో, నీ జగన్మోహన్ రెడ్డితో పాటు నేను ఏడ జైలుకు పోవాల్సి వస్తుందో అని జనసేనలోకి వచ్చారాడు. వీళ్ళందరూ ఏం సాప్శుద్ధులా, పునీతులా, పుణ్యాత్ములా నీతులు చెప్పటానికి? వీళ్ళ దగ్గర కూడా అలుసు ఉండబట్టి వాళ్ళు ఇంకా ఆ మాటలు మాట్లాడుతున్నారు. ఆ అలుసుని వాళ్ళు దురుసుగా తీసుకుంటే మరి ఇట్లాంటి మాటలు కాక ఇంకెలా వస్తాయి? అదే జరుగుతోంది ఇప్పుడు. థ్యాంక్ యూ సార్, మీ అభిప్రాయాన్ని ఐకాన్ పాలిటిక్స్ ప్రేక్షకులకు తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్.